అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందనాలి భారతదేశ గారి నాయకత్వం, వందనాలి చంద్రబాబు గారి నాయకత్వం, వందనాలి ఎల్ల సంక్షేమ గారి నాయకత్వం, వందనాలి భారతదేశ గారి నాయకత్వం. మన పిల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈ ఒక్క సంవత్సరంలోనే గుడుల్ని పునర్నిర్మాణానికి కానివ్వండి, కొత్త గుడులు నిర్మించడానికి కానివ్వండి, దాదాపు 300 కోట్ల రూపాయలని ఇప్పటికే శాంక్షన్ చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మొన్ననే ఎండోమెంట్ మినిస్టర్ గారు నేను కార్లో అయితే చెప్పాను, 300 కోట్లు ఇచ్చిన సార్కి వాళ్ళేమో కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టలేదు, నేను అన్ని జిల్లాల్లో కనిపించి ఆ నిర్మాణాన్ని వేగవంతం చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తానని చెప్పారు. సో 300 కోట్ల రూపాయలు సీజీఎఫ్ నుంచి ఇవ్వడమే కాకుండా ఎవరైనా సొంతంగా గుడి కట్టే ఉంటే కొన్ని వర్గాల వారికి కూడా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను నేను. అంతేకాకుండా ద్రౌపదీప నైవేద్యాలు ఇంతకుముందు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తే దాన్ని 10,000 రూపాయలు చేసి ఇప్పటికే దాదాపు 5,000-6,000 అప్పుడు గుడికి అవి శాంక్షన్ చేశారు కూడా ఎందుకు మనం చేస్తాను. అంతేకాకుండా ఎండోమెంట్స్ చట్టాన్ని దాన్ని మార్చి అట్టడుగు వర్గాలకు కూడా ఈ హైందవ సాంప్రదాయంలో కానివ్వండి, లేదా ఈ గుడుల నిర్వహణలో కానివ్వండి, వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో చట్టాన్ని మార్చి ప్రత్యేకంగా నాయకులకి ప్రతి గుడిలో కూడా కంపల్సరీగా డైరెక్టర్ పోస్టు లేకపోతే మెంబర్ పోస్టు ఇచ్చే వాళ్ళ చట్టాన్ని మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తారు. ఏదో 10 మంది సభ్యులుంటే దాంట్లో ఒకటి ఇచ్చేసి మిగతా వాళ్ళకి తగ్గించడం కాకుండా 10 మంది సభ్యులంటే ఉదాహరణకి ఒక సభ్యుడు పెంచి అంటే 11 సభ్యులు చేసి, అదేవిధంగా బ్రాహ్మణులు కూడా ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నారో, మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారో వారికి కూడా ప్రతి గుడిలో కంపల్సరీగా భాగస్వామ్యం ఉండాలని ఉద్దేశంతో చట్టాన్ని మార్చి 10 సభ్యులున్న కమిటీని 12 మంది సభ్యులుగా మార్చి చట్టం కూడా చేస్తాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి ముఖ్యమంత్రి గారు ఈ అన్ని మతాల సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.